శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ కూడా దుర్గమ్మ దయ వలన ఎప్పుడూ ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలని, మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా దుర్గమ్మ తీర్చేయాలని, మీ తరపున నేను కూడా దుర్గమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ముందుగా దుర్గమ్మ పాద పద్మాలకైతే ఒక్కసారి నమస్కరించుకొని వీడియోలోకైతే వెళ్ళిపోదాం. ఇక ఈరోజు దుర్గమ్మ తన బిడ్డల కోసం తీసుకువచ్చిన సందేశం ఏంటో చూద్దామా? తల్లి, ప్రతిరోజు కూడా నీ ఇంట్లో రాత్రిపూట అర్ధరాత్రి నువ్వు నీ కుటుంబ సభ్యులు నిద్రించాక ఒక చీకటి శక్తి విచ్చలవిడిగా విహరిస్తోంది, తిరుగుతోంది, కేరింతలు పెడుతోంది, నవ్వుతోంది, నాట్యం చేస్తోంది. ఒక నల్లని నీడ అది నీ మీద ప్రతిరోజు కూడా వాలుతోంది. నువ్వు గమనించలేకపోతున్నావు, గుర్తించలేకపోతున్నావు. దాన్ని అలా ఉంచేశావు అంటే నీ ఇంటిని సర్వనాశనం చేసేదాకా వదిలిపెట్టదు. నీ డబ్బుని, ఆనందాన్ని, ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని, సంతోషాన్ని ప్రతి ఒక్కదాన్ని కూడా పాడు చేసేస్తుంది. వెంటనే మేల్కో తల్లి. ఈ ఒక్క దీపంతో ఆ చీకటి శక్తిని తరిమి కొట్టు. లేకపోతే చాలా ప్రమాదం. నీ కుటుంబమే నడి రోడ్డు మీద పడాల్సి వస్తుంది. వదులుకోవద్దు. అసలు ఆ చీకటి శక్తి ఏంటి? ఎందుకు నీ ఇంటికే వస్తుంది? రాత్రిపూట మాత్రమే ఎందుకు సంచరిస్తుంది? ఖచ్చితంగా తెలుసుకుని దాని నుంచి నిన్ను, నీ కుటుంబాన్ని కాపాడుకో, రక్షించుకో. లేకపోతే కష్టాలు తప్పవు. నా మాట, నీ దుర్గమ్మ మాట కొట్టేశావు అంటే ఆ తర్వాత నువ్వు ఎంత పిలిచినా, ఎంత తలిచినా ఉపయోగం ఉండదు. నీ దుర్గమ్మ నీ సాయానికి కూడా రాదు అంటూ దుర్గమ్మ ఈరోజు ఒక నిగూఢార్థం దాగి ఉన్న హెచ్చరికతో కూడిన సందేశంతో వచ్చారండి. అమ్మ మాటలు వెనుకున్న అర్థం పరమార్థం అయితే చాలా లోతుగా ఉందండి. ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిందే. ఇంతమంది దుర్గా భక్తులు ఉండగా ఈ వీడియో మీ కంట పడింది, మీ చెవిన పడింది, మీ ముందుకు వచ్చింది, మీరు వింటున్నారు అంటే అర్థం ఏంటి? అమ్మ మిమ్మల్ని ఎంచుకుంది, సెలెక్ట్ చేసుకుంది. ఖచ్చితంగా ఇది మీకోసం కాబట్టే మీరు వింటున్నారు. ఈ సందేశం మీకోసం కాకపోతే ఇది మీ ముందుకు రాదు, పక్కకి తప్పుకుంటుంది. కాబట్టి అలా మీ ముందుకు వచ్చిన క్షణాన మాత్రం స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా చివరి దాకా చూడండి. ఇక్కడ మనసారా, మనస్తృప్తిగా, భక్తితో, నమ్మకంతో మీ కష్టం ఏంటి, మీ బాధ ఏంటి దుర్గమ్మతో ఒక్కసారి చెప్పుకొని దుమ్ దుర్గాయ నమః అంటూ కామెంట్ టైప్ చేయండి. మీ కష్టాలని, బాధలని ప్రతి ఒక్కదాన్ని అమ్మ తీర్చేస్తుంది. అమ్మ ఆశీస్సులు ఇంకా త్వరగా మీకు దొరుకుతాయి. ఎంత నమ్మకమైన గురువు గారండి. మీరు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకుని రిజల్ట్ రాక అల్లాడిపోయి, విసిగిపోయి ఉండొచ్చు. ఆఖరిసారి ఇక్కడ ఒక్కసారి ప్రయత్నించి వదిలేసేయండి. ఈ మాట ఎందుకంటాను అంటే, మీరు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా, మీకు ఎంత మొండి సమస్యలు ఉన్నా కూడా కాదు లేదు అన్నమాట ఈయన నోటి వెంట రాదు. దాన్ని ఒక ఛాలెంజింగ్ గా తీసుకుని పరిష్కరించడంలో 60 ఏళ్ల అనుభవం ఉన్న దైవశక్తి కలిగిన గురూజీ. శ్రీ సాయి దుర్గా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి గురూజీ. నరసింహరాజు గారు, నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. వీరి మొబైల్ నెంబర్ 9063095505. మీ ప్రాబ్లం ఏంటి అనేది ఫోను ద్వారా వివరిస్తే చాలు. పూజల ద్వారానే మిమ్మల్ని ఆ కష్టాల నుంచి బయటపడవేస్తారు. ఎలాంటి సమస్యలకైనా నిర్మోహమాటంగా కాంటాక్ట్ అవ్వచ్చు. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య, ప్రేమికుల మధ్య ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా పరిష్కరించి ఇస్తారు. మళ్ళీ వాళ్ళని ఒకటి చేస్తారు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలున్నా నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. అలాగే మీ మీద, మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి, నరఘోష, సంతాన సమస్యలు, మానసిక సమస్యలు, గుప్త సమస్యలు, భార్యాభర్తల మధ్య, లవర్స్ మధ్య అనుమానాలు, అపార్థాలు ఉన్నా, థర్డ్ పర్సన్ ఉన్న అత్త కోడల మధ్య సఖ్యత లేకపోయినా ప్రతి ప్రాబ్లం కి చక్కటి సొల్యూషన్ ఇస్తున్నారండి. మీ వివరాలని చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతారు. కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి. ఆ తర్వాత మీ హ్యాపీనెస్ ని మీరు నాతో షేర్ చేసుకుంటారు. ఇక వీడియోలోకి వెళ్లే ముందు మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని అదే చెత్త హైప్ కూడా చేసి మీ సపోర్ట్ నాకు అందిస్తారని ఆశిస్తూ భావిస్తూ ఉన్నాను. ఇక అమ్మ సందేశం విషయానికి వస్తే, తల్లి, నీ ఇంట్లో ఎప్పుడు గొడవలు జరుగుతున్నాయి, నిజమేనా? వ్యాపారంలో నష్టాలు వస్తున్నాయి. ఎంత సంపాదించినా డబ్బు నిలవటం లేదు. చాలి చాలని జీతాలు, కష్టానికి తగ్గ ప్రతిఫలం రావట్లేదు. రావాల్సిన డబ్బు రావట్లేదు, ఇవ్వవలసిన వాళ్ళు ఇవ్వటం లేదు. నిందలు, గొడవలు, ఎటు చూసినా కూడా అల్లకల్లోలంగా ఉన్న జీవితం. ఇంట్లో మనశ్శాంతి లేదు, ప్రశాంతత లేదు. ఒకరికి పోతే ఒకరికి జబ్బు చేస్తోంది. అప్పులు వాళ్ళు నిలదీస్తున్నారు. మంచి చెయ్యబోతే చెడు ఎదురవుతోంది. ఒక ఉద్యోగం కోసం వస్తే అర్హత ఉన్న నీకు కాకుండా ఏ అర్హత లేని పక్క వాళ్లకు వెళ్ళిపోతోంది. ఇలా ప్రతిదీ కూడా నీకు చెందాల్సిందే ఇంకొకరికి వెళ్ళిపోవటం, నీ జీవితంలో ఉన్నవి పక్కకి వెళ్ళిపోవటం, ఇవన్నీ జరుగుతున్నాయా? అయితే నీ ఇంట్లో తీవ్రమైనటువంటి నెగిటివ్ ఎనర్జీ లేదా నరదృష్టి ఉందని అర్థం. చీకటి శక్తులు తిరుగుతున్నాయని అర్థం. వీటన్నింటినీ ముక్కలు ముక్కలు చేసి నీ ఇంటికి
నీ దుర్గమ్మ రక్షణ కవచాన్ని ఇచ్చే ఒక పవర్ఫుల్ పరిహారం చెప్పబోతున్నా తల్లి. ఆ పరిహారమే రాహుకాల నిమ్మకాయ దీపం. నీకు తెలుసు, నీ దుర్గమ్మకి నిమ్మకాయలంటే ప్రాణం. నిమ్మకాయ దీపాలంటే మహాప్రీతి. నిమ్మకాయ దీపం పెట్టి, నిమ్మకాయ దీపం వెలిగించి ఏది కోరుకున్నా, నీ కష్టం చెప్పుకున్నా క్షణాల్లో తీర్చేస్తానని నీకు తెలుసు. కానీ ఎందుకో ఈ మధ్య మర్చిపోయావు, నిర్లక్ష్యం చేస్తున్నావు. మళ్ళీ ఒక్కసారి నీకు గుర్తు చెయ్యాలనే ఉద్దేశంతోనే నీ దుర్గమ్మ పని కట్టుకుని వచ్చింది. జాగ్రత్తగా విను. ఈ దీపాన్ని ఎలా పెట్టాలో తెలుసా? దీని వెనుకన్న అసలు రహస్యం ఏంటో ఇప్పుడు చెబుతాను విను తల్లి. నీ దుర్గమ్మకు రాహుకాలంలో చేసే పూజ అత్యంత శక్తివంతమైనది, చాలా ప్రీతికరమైనది. ముఖ్యంగా శుక్రవారం లేదా మంగళవారం వచ్చే రాహుకాల సమయంలో ఈ పూజ చేసినప్పుడు నీ దుర్గమ్మ పరవశించిపోతుంది, పండగ చేసుకుంటుంది. మొదటిగా ఒక మంచి నిమ్మకాయను తీసుకో, దాన్ని సమానంగా 2 ముక్కలుగా కట్ చేయి. ఇప్పుడు ఆ 2 నిమ్మకాయ ముక్కల లోపల ఉన్న గుజ్జును జాగ్రత్తగా వెనక్కి తిప్పు. అంటే నిమ్మకాయను ఒక చిన్న సైజు ప్రమిదిలా మార్చు. అందులో కొద్దిగా పసుపు కుంకుమ రాసి, నువ్వుల నూనె లేదా ఆవు నెయ్యి వేసి అందులో 2 ఒత్తులను కలిపి ఒక ఒత్తిగా చేసి వెలిగించు. ఈ దీపాన్ని నేరుగా నేలపై పెట్టకు తల్లి. ఒక ప్లేట్లో లేదా ఆ ప్లేట్లో ఒక ప్రమిద ఉంచి దానిపై ఒక నిమ్మకాయ దీపాలను పెట్టి వెలిగించు. ఈ దీపాన్ని నేరుగా నేలపై పెట్టకు తల్లి. ఒక ప్లేటు కానీ లేదా ఒక ఆకు కానీ ఉంచి దాని మీద ప్రమిద ఉంచి దాని మీద ఈ నిమ్మకాయ దీపాలను పెట్టి వెలిగించు. దీపం వెలిగించాక ఓం దుమ్ దుర్గాయ నమః అనే మంత్రాన్ని 11 సార్లు జపించు. ఈ నిమ్మకాయలో ఉండేటటువంటి ఒక ప్రత్యేక గుణం ఉంటుంది తల్లి. రాహుకాలంలో నీ దుర్గమ్మ ముందు ఈ దీపం వెలిగించటం వల్ల నీ జాతకంలో ఉన్నటువంటి రాహుకేత దోషాలు మరియు నరదృష్టి పూర్తిగా నశించిపోతాయి. నీ ఇంట్లో ఉన్నటువంటి చీకటి శక్తులు భయంతో గజగజలాడిపోయి ఉరుకుల పరుగులతో బయటికి వెళ్ళిపోతాయి. నీ దుర్గమ్మ ఒక రక్షణ కవచాన్ని నీ ఇంటి చుట్టూ ఏర్పాటు చేస్తుంది. నీ దుర్గమ్మ నువ్వు ఈ రాహుకాల నిమ్మకాయ దీపం వెలిగించగానే రక్షణ కవచమై నిన్ను రక్షించుకుంటుంది. ప్రతి నిమిషం ప్రతి క్షణం కూడా నీ ఇంటి మీద, నీ కుటుంబం మీద నీ దుర్గమ్మ చూపు ఉంటుంది. ఏ చుట్టూ ఏ వైపు నుంచి ఎలాంటి కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, నిన్నెవరైనా బాధ పెట్టాలని చూసినా, చెడు వచ్చినా, చీకటి శక్తులు వచ్చినా, నరదృష్టి వచ్చినా, కని దృష్టి వచ్చినా, ఏవి వచ్చినా నిన్ను తాకలేవు, అల్లాడించలేవు. ఎందుకంటే నీ కుంభం దగ్గర చేతిలో త్రిశూలం పట్టుకొని నీ దుర్గమ్మ నిలబడి ఉంటుంది. ఏదైనా నీ ఇంట్లోకి ప్రవేశించాలి అంటే ముందుగా నీ దుర్గమ్మ త్రిశూలానికి బలి అవ్వాలి. ఆ తర్వాత అది దాటి రావాలి. నా త్రిశూలాన్ని దాటి రాగలవా? నా త్రిశూలం తాకిన ఏ చెడు అయినా కూడా బతకగలదా, బట్టగట్టగలదా? నీ ఇంటికి నేను కాపలా. నీకు మాట ఇస్తున్నాను, నీకు భరోసా ఇస్తున్నాను. కష్టాలతో కన్నీళ్లతో అలా అల్లాడిపోకు. మనిషికి కష్టాలు ఎక్కువైనప్పుడు మెదడు పని చెయ్యదు, బుద్ధి పని చెయ్యదు, మనసు మూసుకుపోతుంది, ఆలోచనలు రావు, దారి తోచదు. ఒకప్పుడు ఎంతో పవిత్రంగా భక్తి శ్రద్ధతో ఏ కష్టం వచ్చినా అమ్మా దుర్గమ్మ కాపాడు అంటూ నా గుడికి వచ్చి శుక్రవారమో మంగళవారమో నిమ్మకాయల దీపాలు వెలిగించి నువ్వు మర్చిపోయావు. కారణం కష్టాలు చుట్టుముట్టాయి, ఊపిరాడనివ్వట్లేదు, బుద్ధి పని చేయకుండా చేస్తున్నాయి ఈ చీకటి శక్తులు. నీ బుద్ధిని సన్నగించేలా చేస్తున్నాయి, మంద బుద్ధిగా మారేలా చేస్తున్నాయి ఈ చీకటి శక్తులు. ఎందుకంటే నీ బుద్ధి మెలకువగా ఉంటే నువ్వు ఆలోచించి వాటిని తరిమి కొట్టడానికి ఏదో ఒక పథకం వేస్తావు. నీ దుర్గమ్మని ఆశ్రయిస్తావు. నీ దుర్గమ్మ ఒక్కసారి కళ్ళు తెరిచింది అంటే వాటి ఆటలు సాగవు. నీ ఇంట్లో ఇక వాటి ఆటలు సాగవు. నీ ఇంట్లో వాటి పప్పులు ఉడకవు. నీ ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలి కేకలేస్తూ రంకెలేస్తూ. అందుకే ముందు నీ బుద్ధిని కట్టేశాయి, నీ ఆలోచనలు కట్టేశాయి, నీ బుద్ధి పని చేయకుండా చేశాయి ఈ చీకటి శక్తులే. ఈ ఒక్క దీపం వెలిగించావు అంటే నీ కుటుంబంలో ఎప్పుడూ కూడా సంతోషం, ఆనందం అనేది ఉంటుంది, ఐశ్వర్యం ఉంటుంది, సంపద ఉంటుంది, ఆరోగ్యం ఉంటుంది. నీ ఇంట్లో దేనికి లోటు అన్న మాటే ఉండదు. నీ దుర్గమ్మ మాటను ఏ మాత్రం నిర్లక్ష్యం చేయకుండా రాబోయే శుక్రవారమో మంగళవారం రోజునో ఈ ఒక్క పరిహారం తప్పక చేసి నిన్ను, నీ కుటుంబాన్ని కాపాడుకో. ఇది ఒక్కసారితో కాదు, నీకు గుర్తు వచ్చినప్పుడల్లా, నీకు కుదిరినప్పుడల్లా నీ దుర్గ ముందు ఈ విధంగా చెయ్యి తల్లి. నేను కాపాడుతా, నీ కుటుంబాన్ని కాపాడుకుంటా, నీ వంశాన్ని నేను కాపాడుకుంటా. నీ కుటుంబం, నీ వంశము, నీ బాధ్యత నాది, నీ దుర్గమ్మది. నీ బాధ్యత నేను తీసుకుంటున్నాను. జాగ్రత్త.
ఇలాంటి చీకటి శక్తులు, దుష్ట శక్తులు, నరదృష్టి, నరఘోష, చెడు కన్ను ఏవి కూడా ఏమి చేయలేవు నిన్ను. జనాల ఏడుపులు ఏమి చేయలేవు, ప్రతికూల శక్తులు ఏమి చేయలేవు. అన్నింటినీ నేను పటాపంచలు చేసి చెదరగొట్టేస్తాను, నీకు రక్షగా నేనున్నాను అంటూ దుర్గమ్మ ఈరోజు ఒక అత్యద్భుతమైన సందేశంతో మన ముందుకు వచ్చారండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నారు. రేపు మరొక దుర్గమ్మ అద్భుతమైన సందేశంతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు.